ఐపీఎల్ 2024 25వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడబోతున్నాయి. సో ఏప్రిల్ 11వ తేదీన రెండు జట్ల మధ్య వాంకటే స్టేడియం వేదికగా ఒక హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది. మెయిన్లీ ప్రెసెంట్ రెండు టీంలు పాయింట్స్ టేబుల్ కాస్త కింద వైపు ఉన్నాయి. సో నార్మల్గానే రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే బేవచ్చమైన ఫైట్ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు రెండు టీంలకు గెలుపు డెస్పరేట్ కాబట్టి ఖచ్చితంగా మనమైతే ఒక హై వోల్టేజ్ మ్యాచ్ని చూడబోతున్నాం. బట్ ఎనివే అసలు ఈ మ్యాచ్లు ఆడిపోయే ప్లేయర్స్ మధ్య ఇప్పటివరకు ఎలాంటి బ్యాటిల్స్ నడిచాయి. మెయిన్లీ ముంబై స్టార్ పేసర్ బుమ్రా మీద ఒక ముగ్గురు ఆర్సీబీ బ్యాట్స్మెన్ కి అద్భుతమైన రికార్డు ఉంది. సో ఆ ముగ్గురు ఎవరు, ఆ రికార్డు ఏంటి, అలాగే మ్యాచ్ లో టాప్ 5 ప్లేయర్స్ బ్యాటిల్స్ ఇవన్నీ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 5 దినేష్ కార్తిక్ వర్సెస్ జెరాల్డ్ కోజియా. ఇదైతే డెత్ ఓవర్స్ లో ఉండిపోయి ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే కోజియా డెత్ ఓవర్స్ లో బాగా బౌలింగ్ చేశాడు. ఢిల్లీ టీం మీద లాస్ట్ ఓవర్ ఏకంగా 3 వికెట్లు తీశాడు. అదే దినేష్ కార్తిక్ చూసుకుంటే ఆర్సీబీ టీం దగ్గర అది స్ట్రాంగెస్ట్ ఫినిషర్. లాస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు, కానీ ప్రెసెంట్ అతనైతే చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. పైగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అతను హై పేస్ ఉండే బౌలర్స్ ని చాలా బాగా ఆడతాడు. సో కోజియా అయితే చాలా హై పేస్ తో బౌలింగ్ వేసే బౌలర్. బట్ వీళ్ళిద్దరైతే ఐపీఎల్ ఒక్కసారి కూడా తలపడలేదు. ఫస్ట్ టైం తలపడే ఛాన్సెస్ ఉన్నాయి. చూడాలి మరి ఇద్దరు ఎవరు అప్పర్ హ్యాండ్ సాధిస్తారనేది. నెంబర్ 4 ఇషాన్ కిషాన్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్. ఇదైతే పవర్ ప్లే ఉండిపోయి ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ మొహమ్మద్ సిరాజ్ ఒక రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయితే ఇషాన్ కిషాన్ ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అండ్ ఆల్సో ఇషాన్ కిషాన్ ఇనిషియల్ గా మూవింగ్ బాల్ ఆడేందుకు ఇబ్బంది పడతాడు. సో మనందరికీ తెలిసిందే సిరాజ్ కొత్త బంతిని బాగా స్వింగ్ చేస్తాడు. అండ్ ఆల్సో అతనికి ఇషాన్ కిషాన్ మీద చూసుకున్నా చాలా వరకు మంచి రికార్డ్ కనిపిస్తుంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 6 innings లో తలపడితే 40 balls వేసిన అతను 50 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో ఇషాన్ కిషాన్ 2 times అవుట్ చేశాడు. సో పవర్ ప్లేలో అగ్రెసివ్ గా ఉండాలనుకుంటే ఇద్దరు ప్లేయర్స్ మధ్య అయితే మనం ఒక మంచి పైరీ బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 3 రోహిత్ శర్మ వర్సెస్ రీస్ టాప్లే. ఇది కూడా పవర్ ప్లేలో ఉండిపోయి మరి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ రోహిత్ శర్మ అండ్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్, ఇది ఎప్పటికీ విడదీయలేని బంధం. సో ఆల్రెడీ సీజన్ లో చూసాం రోహిత్ శర్మ ఇదే గ్రౌండ్ లో బౌల్ట్ కి ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. మెయిన్లీ టాప్ లో కూడా బౌల్ట్ లో కొత్త బాల్ ఎక్కువగా స్వింగ్ చేయగలడు. సో ఇనిషియల్ గా అయితే ఖచ్చితంగా టాప్ లో రోహిత్ శర్మ మీద అటాక్ చేస్తాడు. ఎస్పెషల్లీ ఓవర్ ద వికెట్ వచ్చి ఇన్ స్వింగ్ వేయడానికి ట్రై చేస్తాడు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు ఐపీఎల్ ఒక్కసారి కూడా తలపడకపోయినా అంతర్జాతీయ T20లో 2 సార్లు తలపడ్డారు. అండ్ 2 innings లో 14 balls ఆడిన రోహిత్ 19 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో టాప్ లో బౌలింగ్ లో ఒకసారి అవుట్ అయ్యాడు. సో పవర్ ప్లేలో డెఫినెట్లీ మంచి ఫామ్ లో ఉన్న వీళ్ళిద్దరి మధ్య ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ చేసే అవకాశం ఉంది. నెంబర్ 2 సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ వైశాఖ్ విజయ్ కుమార్. ఇదైతే మిడిల్ ఓవర్స్ లో ఒక క్రేజీ బ్యాటిల్. అఫ్ కోర్స్ ఈ బ్యాటిల్ పాసిబుల్ కావాలంటే ఆర్సీబీ వాళ్ళు విజయ్ కుమార్ ఆడించాలి. సో కేకేఆర్తో మ్యాచ్ లో బాగా పర్ఫామ్ చేసిన తర్వాత విజయ్ కుమార్ ని బెంచ్ మీద కూర్చోబెట్టారు. నెక్స్ట్ 2 matches ఆడించలేదు. బట్ ఈ మ్యాచ్ లో ముంబై పవర్ హిట్టర్స్ ని దృష్టిలో పెట్టుకునే సరే విజయ్ కుమార్ ని తీసుకురావాలి. ఎందుకంటే అతను కేకేఆర్ పవర్ హిట్టర్స్ ని చాలా బాగా కంట్రోల్ చేశాడు. మెయిన్లీ సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్ కి ఇతను మంచి మ్యాచ్అప్ కాగలడు. ఎందుకంటే స్కై ఎక్కువగా పేస్ ఉపయోగించి బాల్స్ వెనక్కి కొడతాడు. బట్ విజయ్ కుమార్ చూసుకుంటే ఎక్కువగా ఫేస్ ఆఫ్ చేస్తాడు. ఇప్పటివరకు చూసుకుంటే ఐపీఎల్ వీళ్ళిద్దరి మధ్య కేవలం ఒక్కసారి మాత్రమే బ్యాటిల్ జరిగింది. అంటే ఒక్క బ్యాటిల్ లాస్ట్ ఇయర్ జరిగింది. అంటే ఫేస్ ఆఫ్ లో 11 balls ఆడిన స్కై 24 పరుగులు కొట్టాడు. బట్ ఇలా ఫాస్ట్ గా కొట్టే క్రమంలోనే అతని బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. సో ఆర్సీబీ టీం కనుక విజయ్ కుమార్ ఆడిస్తే డెఫినెట్లీ వీళ్ళిద్దరి మధ్య మరోసారి ఒక మంచి బ్యాటిల్ చూసే అవకాశం ఉంది. నెంబర్ 1 విరాట్ కోహ్లీ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. ఇదైతే మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్. మెయిన్లీ ది బెస్ట్ వర్సెస్ ది బెస్ట్. సో ప్రజెంట్ ఇద్దరు ఆటగాళ్ళు ఎంత మంచి ఫామ్ లో ఉన్నారో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెయిన్లీ ఆర్సీబీ బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ ఒక్కడే కనిపిస్తున్నాడు. అలాగే ముంబై బౌలింగ్ లో చూసుకుంటే బుమ్రా ఒక్కడే కనిపిస్తున్నాడు. వీళ్ళ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ లో వీళ్ళు తప్పితే వేరే ప్లేయర్స్ ఫామ్ లో లేరని మీనింగ్. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య అయితే పవర్ ప్లేలో ఒక అద్రిపై బ్యాటిల్ ఉండబోతుంది. బట్ ఇప్పటివరకు చూసుకుంటే విరాట్ కోహ్లీ బుమ్రాని చాలా డామినేట్ చేశాడు. వీళ్ళిద్దరూ 15 innings లో తలపడితే 92 balls ఆడిన అతను ఏకంగా 140 పరుగులు చేశాడు. అండ్ అఫ్ కోర్స్ ఈ 15 innings లో బుమ్రా అతను 4 times అవుట్ కూడా చేశాడు. బట్ యావరేజ్ చూసుకున్న స్ట్రైక్ రేట్ చూసుకున్నా చాలా ఎక్కువగా ఉంది. మెయిన్లీ స్ట్రైక్ రేట్ 152.2గా ఉంది. సో బుమ్రా లాంటి హై క్వాలిటీ బౌలర్ మీద విరాట్ కోహ్లీ అయితే ఎప్పుడు అప్పర్ హ్యాండ్ సాధిస్తూ వచ్చాడు. ఇన్ఫాక్ట్ అతనికే కాదు ఆర్సీబీ టీంలో ఉన్న ఫ్యాఫ్ డు ప్లెసిస్ మరియు దినేష్ కార్తిక్ వీళ్ళిద్దరు కూడా బుమ్రా మీద చాలా మంచి రికార్డు ఉంది. ఇద్దరు బుమ్రా బౌలింగ్ లో ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. ఫ్యాఫ్ ఏమో 38 బంతులు 61 పరుగులు చేశాడు. అంటే స్ట్రైక్ రేట్ 160.5. అండ్ దినేష్ కార్తిక్ చూసుకుని అవుట్ అవ్వకుండా 35 బంతులు 61 పరుగులు చేశాడు. అంటే అతని స్ట్రైక్ రేట్ 174.3. సో యాక్చువల్ గా కోహ్లీ కంటే డు ప్లెసిస్ మరియు డీకేనే బుమ్రాని ఎక్కువ డామినేట్ చేశారు. మెయిన్లీ పవర్ ప్లేలో బోత్ కోహ్లీ మరియు ఫ్యాఫ్ కి బుమ్రా మీద చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. సో చూడాలి మరి ఛాంపియన్ బౌలర్ అయిన బుమ్రా ఈ ముగ్గురు బ్యాట్స్మెన్ ఎలా కట్టడి చేస్తాడనేది. సివి గైస్, ఎంఐ మరి ఆర్సీబీ జట్ల మధ్య 20 మ్యాచ్లు ఉన్న టాప్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్. మరి వీటిలో మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.